దిగ్విజయంగా కాంగ్రెస్లోకి వచ్చి ఎమ్మెల్యేగా ఎన్నికై 100 రోజుల పండగ పూర్తి చేశారు. అంటే ఏమనిపిస్తుంది అన్న ఈ కరెక్ట్గా ఈ 3 నెలల పీరియడ్లో మీకు? అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 100 రోజుల్లో కానీ నేను కాంగ్రెస్ పార్టీలో పోయినప్పుడు చూసినటువంటి తీరు కానీ కాంగ్రెస్ పార్టీలో ఒక స్వేచ్ఛ ఉంది, ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం ఉంది. అంటే నచ్చిన అభిప్రాయాన్ని, నచ్చిన భావాల్ని, మనసులో ఉన్నటువంటి ఏ అంశాన్నైనా మాట్లాడేటువంటి స్వేచ్ఛ, ప్రస్తావించేటువంటి స్వేచ్ఛ, సద్విమర్శ చేసే స్వేచ్ఛ ఉంది, విమర్శ చేసేటువంటి స్వేచ్ఛ కూడా ఉన్నది. ఈ రెండింటిని ఇటు విమర్శను, సద్విమర్శను, భావ స్వేచ్ఛ అనేటువంటిది 100% కాంగ్రెస్ పార్టీలో ఉంది. నేను అంతకుముందు పెరిగిన నేపథ్యం, ఉద్యమాలు ఇవన్నీ కూడా భావ స్వేచ్ఛ కోసము మన అభిప్రాయాన్ని, మన ఆలోచనలని పంచుకొని వ్యక్తపరిచి మాట్లాడేటువంటి స్వేచ్ఛ కోసమే మనం అనేక ఉద్యమాలు చేస్తాం. ఆ స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం, ఆ ప్రజాస్వామ్యము కాంగ్రెస్ పార్టీలో ఉన్నది కాబట్టి చాలా కంఫర్ట్గా ఉన్నా, చాలా సంతోషంగా ఉంది. 100 రోజుల పాలన మీద ఏమంటారు మీరు? అంటే రకరకాల వ్యాఖ్యలు వస్తున్నాయి. 100 రోజుల పాలన మీద కూడా బయట వస్తున్నటువంటి వ్యాఖ్యానాలు కానీ, బయట చేస్తున్నటువంటి విమర్శలు కానీ శుద్ధ తప్పు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి విన్నపిస్తున్నా. మేము కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి 100 రోజుల్లో 5 గ్యారెంటీల్ని అమలు చేసి మిగతా వాటికి గైడ్లైన్స్ చేస్తున్నాం. ఎట్ ఏ టైంలో నీకు రైతు బంధు సంబంధించినటువంటిది కూడా ఒక 5 ఎకరాల వరకు పర్ఫెక్టేషన్, మిగతా వాటి కూడా ఇస్తామని చెప్పేసి చెప్తున్నాం. కానీ మా ప్లేస్లో బీఆర్ఎస్ఏ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే ఇప్పుడు ప్రజలు చెప్పులతో కొట్టేటువంటి పరిస్థితి ఉండేది. ఎందుకు అని అంటే ఈ రాష్ట్రాన్ని ఎంత దివాలా తీపిచ్చి, ఎంత దరిద్రంలోకి నెట్టి, ఎంత ధ్వంసం చేసి కార్పొరేషన్లతో కలిస్తే మనం ఇప్పటివరకు 7 లక్షల కోట్ల రూపాయల అప్పే అనుకున్నాము. కానీ 8 లక్షల కోట్ల రూపాయల అప్పును ఈ రాష్ట్రంలో చేసి పెట్టారు. కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్న, వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలన్నీ కూడా అనాలోచితమైనటువంటి విమర్శలు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలి కాబట్టి ప్రజల మైండ్ సెట్ను డైవర్ట్ చేయటం కోసం చేస్తున్నటువంటి విమర్శలు. కానీ ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. ఇప్పుడే కదా వాళ్ళు వచ్చి 3 నెలలు అయిపోయి 4 నెలలు గడుస్తుంది, 4వ నెల నడుస్తుంది కదా. చేస్తారు, ఏముంది, టైం ఉంది కదా, 5 ఏళ్ళ టైం ఉంది. 1 by 1 చేస్తారు. బస్సు ఫ్రీ ఇచ్చిర్రు, గ్యాస్ సంబంధించినటువంటి 500కి ఇచ్చిండ్రు, 200 యూనిట్ల కరెంట్ ఇచ్చిర్రు. ఇవన్నీ కూడా 1 by 1 నడుస్తూనే ఉన్నాయి కదా. చేస్తారు అనేటువంటి ఒక ఓపిక, ఆ వేచి చూసేటువంటి ఆలోచన, ఆచితూచి మాట్లాడేటువంటి దాంట్లో, ఆలోచించే దాంట్లో ప్రజలు స్పష్టంగా ఉన్నారు. కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి డైనమిక్ నిర్ణయాన్ని, డైనమిక్ డిసిషన్స్ని బాగా యాక్సెప్ట్ చేస్తారు ప్రజలు. కానీ కాంగ్రెస్ వచ్చింది, కరువు తెచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, సాగునీటి సమస్యను తెచ్చింది అని ఇప్పుడు పొలాలలో బీఆర్ఎస్ నాయకులు తిరిగి ఎండిపోయిన పంటల్ని పరిశీలిస్తారు. ఏమంటారు దీనికి? 10 సంవత్సరాలు అధికారంలో ఉంది వాళ్ళే కదన్నా. తెలంగాణ ఉద్యమం నడిచింది కూడా ఇక్కడ కరువు ఉండి, కరువు కాటకాలుండి, కాలువల ద్వారా, నదుల ద్వారా సేద్యం కావాల్సినటువంటి తెలంగాణ అటువంటి పీఠభూమి, ఎత్తు పల్లాలు ఉన్నటువంటి భూభాగం, తెలంగాణ భౌగోళిక స్థితి ఉద్యమంలో మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. అట్లాంటి నేలపైన కాలువల ద్వారా, ఎత్తిపోతల ద్వారా, చెరువుల ద్వారా, తూముల ద్వారా, అలుగుల ద్వారా వచ్చేటువంటి నీళ్లతో సేద్యం చేసుకునేటువంటి ఈ నేల, జాలు పంటను చూసినటువంటి ఈ నేల, జాలు వ్యవసాయాన్ని చూసినటువంటి ఈ నేల, జాలు నీళ్ళతో, చెరువు కింద జాలు నీళ్ళతోనే పంటలు పండినాం. అంటే అంతకుముందు ఉన్నటువంటి ఏది గొలుసు కట్టు చెరువులు, న్యాచురల్ రీసోర్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా పునరుద్ధరించుకొని ఈ అన్ని తెలంగాణ భూభాగం సస్యశ్యామలం కావాలి, 1 కోటి ఎకరాల మాగాని తెలంగాణ కావాలంటే తెలంగాణ రాష్ట్రమే ఏకైక మార్గం అని చెప్పేసి ఆ తెలంగాణ ఉద్యమ సందర్భంగా నినదించారు. ఇట్లాంటి నినాదాలు వచ్చినప్పుడల్లా గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ ఉద్యమాలను అణిచివేసేటువంటి క్రమం కూడా ప్రారంభమైంది. ఏదైతే రైతులు ఉన్నారో, ఏ భూమిని నమ్ముకున్నటువంటి రైతులు ఉన్నారో, 100 బోర్లు వేసేసి భూగర్భ భూమి నుంచి, భూమి అడుగు నుంచి నీళ్లు తోడుకొని వ్యవసాయానికి అప్పుల పాలయ్యి పంటలు ఎండిపోయి నష్టం వచ్చి కరువు కాటకాలతో
విలవిలలాడుతున్నటువంటి తెలంగాణకు విముక్తి కావాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అని చెప్పేసి ఉద్యమం నడిచింది. ఆ ఉద్యమంలో ఈ కూలీల, ఈ రైతుల, ఈ కార్మికుల, ఈ కర్షకుల బిడ్డలే ప్రధానమైనటువంటి భూమిక పోషించి తెలంగాణ తీసుకొచ్చింది. వచ్చినటువంటి తెలంగాణలో శాశ్వతమైనటువంటి కరువు పరిష్కారం కోసం గత ప్రభుత్వం ఏం చేసింది అనేటువంటిదే నా ప్రశ్న, ఏం చేయలేదనేటువంటిదే నా ప్రశ్న. ఇప్పుడు వర్షపాతం చూసుకుంటే ఆదిలాబాద్ లాంటి చోట్ల నీకు వర్షపాతం ఎక్కువ ఉంటుంది, 100% అక్కడ వర్షపాతం ఉంటుంది. ఆ తర్వాత కొంచెం కరీంనగర్ ఈ ప్రాంతాల్లో కూడా వర్షపాతం ఎక్కువ ఉంటుంది, మహబూబ్నగర్ తక్కువ ఉంటుంది, నల్గొండ ఈ ప్రాంతంలో తక్కువ ఉంటుంది. ఎక్కువ వర్షపాతం ఉన్నటువంటి ప్రాంతంలో కూడా ఈరోజు కరువు ఉంది. ఈరోజు కరువు పరిస్థితి పరిస్థితుల వల్ల అవును కరువు ఉంది. 2009 నుంచి 14 నుంచి 18, 18 నుంచి 23 వరకు కూడా, అంటే 22 వరకు కూడా వర్షాలు బాగా వచ్చినాయి, విపరీతమైనటువంటి వర్షాలు వచ్చినాయి. వర్షాలు వచ్చేసిన తర్వాత ఇక్కడ నీటి లభ్యత కూడా పెరిగేసి సేద్యం కూడా పెరిగింది. కానీ 22, 23లో వర్షపాతం తగ్గింది. నిజంగా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులు కడితే, నిన్న హరీష్ రావు గారు మాట్లాడుతుండ్రు 4 బోర్లు వేస్తే పడలేదని. ఏది నువ్వు పెంచిన గ్రౌండ్ వాటర్? ఒక్క సంవత్సరం వర్షం రాకుంటేనే భూమి లోపల నుంచి తోడుకోవాల్సిన నీళ్లు లభ్యత కూడా లేదు కదా, గ్రౌండ్ టేబుల్ పెరగలేదుగా, గ్రౌండ్ వాటర్ పర్సెంటేజ్ పెరగలేదు కదా. నువ్వు కట్టిన ప్రాజెక్టులు, నువ్వు కేటాయించినటువంటి నిధులు, నువ్వు చేసిన గొప్ప బ్రహ్మాండమైనటువంటి ప్రపంచాన్ని ఆకర్షించేటువంటి ప్రాజెక్టులు ఏది నీ గ్రౌండ్ వాటర్ని ఎందుకు పెంచలేదు? అంటే ఇది మీ తప్పిదము, మీరు ఏమీ చేయలేదు. ఎత్తిపోతలు తోడుకునేది కూడా ప్రజలు హర్షించేటువంటి ఎత్తిపోతలు ఉండాలి, ప్రజలు సంతోషించేటువంటి ఎత్తిపోతలు ఉండాలి, ప్రజలు దోడుకునేటువంటి వాటర్ ఇది గొప్పగా తక్కువ ఖర్చుతో ఇంత గొప్పగా మనం దోడుకోగలుగుతున్నాం అనేటువంటి పద్ధతుల్లో ఉండాలి. కానీ నువ్వు ఆకాశానికి ఎంటిక కట్టేసి ఇదే ఆకాశాన్ని గుంజి కింద పడేస్తుంది అనేటువంటి పద్ధతుల్లో నువ్వు కాళేశ్వరం లాంటి తప్పుడు ప్రాజెక్టులు కట్టి వేల కోట్ల, లక్షల కోట్ల నిధుల్ని భూమిలో పోసి ఈ వాస్తవాల్ని, ఈ చరిత్రను తెలంగాణ ప్రజలు గమనించక ముందే ఈ దొంగ యాత్రలు, దొంగ పరిశీలనలు, తిరుగుతున్నారు కదా. ఏం చేసినావు ఇన్ని రోజులు? ఇది అంతా నువ్వు చేసిన పాపమే కదా. గడిచిన 60 సంవత్సరాలుగా తెలంగాణను గత పాలకులు ధ్వంసం చేసిన దాన్ని పునరుద్ధరించిన నువ్వు ఏది? మిషన్ కాకతీయ అనేటువంటిది దశ మారుస్తున్నది ఏది? మరి గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరగాలి కదా. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది, ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది, ఈ రాష్ట్రాన్ని దశ మార్చవలసినటువంటి స్టేజ్లో పూర్తిగా విధ్వంసం చేసింది అనేది నా బలమైన ఆరోపణ.